ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. కస్టమర్ వచ్చేసి ఈ నెక్ ప్యాటర్న్ అడిగేశారండి. సో అలా చూసిద్దాం, వచ్చేసేయండి. వాసన అయితే ఇలా తీసేసుకున్నాను అనమాట. సో మనకి వెడల్పు వచ్చేసి 4.2 ఇంచెస్ అండి. సో నెక్ హైట్ వచ్చేసి 9.7 ఇంచెస్ అనమాట. అయినా ఇక్కడ నెక్ విడ్త్ అనేది 4.2 తీసేసుకున్నాం కదా. సో కింద కూడా అలానే తీసుకోవాలా అని అంటే తీసుకోకూడదండి. ఎందుకు తీసుకోకూడదు అని అంటే మనకి పైన షోల్డర్ పార్ట్ ని మనము ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు తీసుకుంటాం కాబట్టి ఈ షోల్డర్ విడ్త్ ని మైనస్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్ పార్ట్ అనేది తీసేసుకుంటాం. కానీ ఇక్కడ బాటమ్ లో ఏమైతుంది, రాను రాను షేప్ అన్నది మనకి ఇలా ఉంటది కదా, ఇలా నుంచి ఇలా వస్తుంది, అంటే వెస్ట్ పార్ట్ కి తగ్గుతూ వస్తుంది అనమాట. సో బ్రాడ్ గా కావాలి అని కస్టమర్ అన్నప్పుడు మనం విడ్త్ అన్నది ఎక్కువ తీసుకుంటాం అనమాట. లైక్ పైన ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవచ్చు. కానీ మనకి కస్టమర్ అన్న వాళ్ళు అంత డీప్ వద్దు అని ప్రిఫర్ చేయలేదు అనుకోండి డీప్ ని. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ విడ్త్ అన్నది కుదిచ్చేస్తాం అనమాట, అంటే తగ్గించేస్తాము. ఇక్కడ మినిమం ఎంత పెట్టుకోవాలా అన్న డౌట్ అనేది ఎవరికైనా వస్తుంది. సో మినిమం మనము ఈ నెక్ ప్యాటర్న్ లుక్ కనిపించాలంటే మినిమం 3 to 3.5 ఇంచెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలండి. అది తీసుకున్నప్పుడు మనము పైన తీసుకున్న షోల్డర్ పార్ట్ కి ఈ 3 to 3.5 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఎంత వీళ్ళకి కస్టమర్ కి పెడుతున్నానంటే 3.5 ఇంచెస్ అనేది తీసేసుకుంటున్నానండి. సో 3.5 ఇంచెస్ అనేది తీసేసుకున్నాను అనమాట. ఇక్కడికి ఒక మార్క్ అయితే చేసేసుకున్నాను. సో మనం పైన మార్కింగ్ ని కింద మార్క్ అయితే కలిపేస్తున్నాను. సో పైన 4.2 కింద 3.5 అనమాట.